భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంచినీటి కోసం గ్రామస్తులు నిరసన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో నెల రోజులుగా తాగునీటి సరఫరా రాకపోవడంతో గ్రామస్తులు ఖమ్మం కొత్తగూడెం రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీ ద్వారా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ నెల రోజులుగా గ్రామంలో నీటి సరఫరా నిలిచిపోయిందని, నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, ఎవరికి చెప్పినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఖాళీ బిందెలతో రహదారిపై నిరసన చేపట్టడం జరిగిందన్నారు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని ఏర్పాటు చేయించి సమస్యను పరిష్కరించారు. సర్పంచ్ గారిని అడిగినాం, సెక్రటరీ గారిని అడిగినాం, సెక్రటరీ గారు ఆఫీస్కి కూడా వెళ్ళినాం. మోటార్ బాగాలేదు అన్నారు. మోటార్ బాగాలేకపోతే సార్ మరి ట్యాంకీతో నన్ను పోయి మాకు అన్నాం. డీజిల్కి డబ్బులు లేవు ట్యాంకీకి. మరి ఏం చేసాం సార్, మేము రోడ్డు ఎక్కుతాం సార్, మాకు అసలు నీళ్ళు ఒక్కరోజు కాదు సార్, నీళ్ళు ఏం లేదు సార్ అంటే రేపు వస్తాయి అన్నారు. ఆ సార్ చెప్పి కూడా మాకు 15 రోజులు అసలు ఒక్క సుక్క నీళ్ళు లేవు సార్. ఇది మా పరిస్థితి. ఎలా ఏం చేసాం, లేచి మంగాడు కూడా నీళ్ళు లేవు, ప్రతి రోడ్డు ఎక్కుతాం సార్. మాదేమన్నా తప్పుడు క్షమించండి కానీ మాకు నీళ్ళు అయితే కావాలి సార్. అసలు మేము అసలు నీళ్ళు లేదు, బ్రతకలేము. నగర్లో నీళ్ళు సమస్య, ఎస్సీ కాలనీలో ఒడ్డు నీళ్ళు భారీ ఎత్తున వచ్చినప్పుడే ఒడ్డు ఎక్కడం కష్టం, నీళ్ళు వాటర్ వచ్చినప్పుడే ఎక్కడం కష్టం. అలాంటిది ఇప్పుడు అసలు నీళ్ళే బంద్ చేస్తే ఇళ్లల్లో బోర్లు లేవు, ఇళ్లల్లో మోటార్లు లేవు, ఇళ్లల్లో ఉన్నవాళ్ళు రోడ్డు ఎక్కరు, లేని వాళ్ళ పరిస్థితి ఏం సార్ అని కూడా అడిగారు. అయినా సరే వాళ్ళకి చేవ గుట్టినట్టు కూడా లేదు సార్. అందుకని ఆయనకు 2-3 సార్లు చెప్పి ఆయనకు చెప్పిన తర్వాత అలా స్పందించకపోతేనే ఈ రోజు రోడ్డు ఎక్కాం తప్ప ఆయన చెప్పకోకుండా మాత్రం మేము రోడ్డు ఎక్కలేదు. రోడ్డు ఎక్కితే కొన్ని బాధలు ఉంటాయని మాకు తెలుసు సార్. కానీ మా బాధ